వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో జాతీయ రహదారి భద్రత మహోత్సవాలకు వికారాబాద్ జిల్లా ఎస్పీ నేహం మోహ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్మెట్ తప్పనిసరి ధరించాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని తెలియజేశారు. సీట్ బెల్ట్ తప్పనిసరి ధరించి పరిమితికి మించి ప్రయాణికులను తరలించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు, లారీ అసోసియేషన్ సభ్యులు, ఆటో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లోకల్ పబ్లిక్ తో పాటు ఈ ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేయడం జరిగింది. సో ముఖ్యమైన అంశాల ముందే కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. ఇంతకుముందు కూడా చాలా మంది ఆఫీసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ డీటెయిల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. బట్ దాంట్లో కూడా కొన్ని 2-3 పాయింట్స్ నేను కూడా ఆలోచించాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకు ఒక మర్డర్ జరిగితే చాలా సీరియస్ ఉంటాము, కానీ ఒక ఫెటల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అంత సీరియస్గా తీసుకోలేము. More number of people are dying due to road accident fatalities compared to any other crime. రోడ్ యాక్సిడెంట్తో చనిపోయిన వాళ్ళు ఎక్కువ అన్నారు. మొత్తం ఇండియాలో చూస్తే 5 lakh వరకు రోడ్ యాక్సిడెంట్స్ ప్రతి సంవత్సరాలు జరుగుతున్నాయి. దాంట్లో 1.7 lakh దాదాపు చనిపోతున్నారు. దట్ మీన్స్ ప్రతి ఒక్క రోజు 450 to 500 మంది చనిపోతున్నారు. దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే, చనిపోతున్న వాళ్ళు ఎవరు ఉన్నారు. ఇంతకుముందు సిఐ కొడంగల్ గారు చెప్పారు, అది కూడా నేను కూడా ఇదే ఆలోచించాను. ఇంటి నుంచి బయట పోతున్న వాళ్ళు ఎవరు ఉన్నారు. ఒక అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, యంగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇంట్లో వచ్చిన డబ్బులు డైలీ ఫుడ్ కోసం కానీ, బట్టల కోసం కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కోసం అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఒక మంచి అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ బయట పోతే, వాళ్ళు జాబ్ చేసినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు ప్రతి నెలకి కొంచెం పైసలు వస్తాయి. ఆ పైసలు వాడుకొని ఒక ఫ్యామిలీ రన్ అవుతుంది. అదే మనిషి కొన్ని ట్రాజిక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత చనిపోతే విల్ ఎఫెక్ట్ నాట్ జస్ట్ హిమ్సెల్ఫ్, ఒక మనిషి కాదు, మొత్తం ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. వైఫ్ విడో అవుతారు, పిల్లలు, మోస్ట్లీ ఫాదర్ అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, డబ్బులు ఉన్నాయి, ఏం ఎంప్లాయ్మెంట్లో ఉన్నాము. దీని ప్రకారంగా కొంతమంది 2 వీలర్స్ కొంటారు, కొంతమంది 4 వీలర్స్ కొంటారు. బట్ నోబడీ ఎవరికి కూడా దే డోంట్ వాంట్ టు వేర్ ఎ హెల్మెట్. బండి కొంటారు, 1 lakh రూపీస్ స్పెండ్ చేసి వాళ్ళు ఒక కొత్త బండి తీసుకొస్తారు, కానీ హెల్మెట్ దే విల్ నాట్ బై. అంతే కదా? yes or no? సో 80-90% పబ్లిక్ వితౌట్ హెల్మెట్ బండి నడుస్తున్నారు. అండ్ మ్యాక్సిమం ఫెటాలిటీస్ హెడ్ ఇంజురీతోనే జరుగుతున్నాయి. ఇంతకుముందు మెన్షన్ చేసిన కజన్ కూడా హెడ్ ఇంజురీ, ఏమి బయట ఇంజురీ, ఒక సింగిల్ ఇంజురీ కూడా లేదు. మాత్రమే ఇయర్ నుంచి కొంచెం బ్లడ్ వచ్చింది అండ్ బ్రెయిన్లో డ్యామేజ్ అయ్యి స్పాట్ డెత్ అయింది. మ్యాక్సిమం ఫెటాలిటీ స్పాట్ డెత్ అవుతున్నాయి. ఎందుకు అంటే దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హెడ్ ఇంజురీస్. తర్వాత ఇప్పుడు లారీ అసోసియేషన్స్ వాళ్ళు వచ్చారు. సో ఎవరైతే ముందుకి రాలేదు, ఒక ఆటో అసోసియేషన్ నుంచి ఒక మెంబర్ వచ్చి మంచి పాయింట్స్ ఇంతకుముందు చెప్పారు. సడన్గా టర్న్ చేయడం, ముందు చూడడం, వెనక చూడడం. బట్ లారీ ఓవర్లోడింగ్తో యాక్సిడెంట్ జరుగుతున్నాయా లేదా? yes or no? సో ఓవర్లోడెడ్ లారీ, ఈ డేంజర్ మీకు కూడా ఉంది. అండ్ ఈ రోడ్లో మీ వటెవర్ రోడ్ మీరు డ్రైవ్ చేస్తున్నారు, ఆ రోడ్లో ఉన్న ప్రతి మనిషికి కూడా డేంజర్ ఉంది. ఎందుకంటే ఎక్కడైతే కూడా టర్న్ అవుతుంది, కింద పడుతుంది, ఎవరు తల మీద పడుతుంది. సో డేంజరస్ డ్రైవింగ్ ఈజ్ అ డేంజర్ టు నాట్ ఓన్లీ హూ ఇస్ డ్రైవింగ్, డ్రైవర్కి మాత్రమే కాదు, రోడ్లో ఉన్న వాళ్ళు, ఒక పెడెస్ట్రియన్కి కానీ, ఒక 2 వీలర్, మీ అందరూ ఫ్యామిలీలో కూడా, నియర్ ఫ్యామిలీలో కానీ, డిస్టెంట్ ఫ్యామిలీలో కానీ అట్లానే ఇన్సిడెంట్స్ ఇంతకుముందు మేబీ ఇది హ్యాపెండ్. బికాస్ మై ఓన్ ఫ్యామిలీ, నా ఓన్ ఫ్యామిలీలో మై ఓన్ కజన్ ఇమ్మీడియట్, అంటే నా ఫాదర్స్ ఎల్డర్ బ్రదర్ సన్ 20 years old died due to fatal accident on the road. సో ఒకసారి చనిపోతే రిటర్న్ రావడానికి పరిస్థితి లేదు.
అందుకే ఆల్ ఆటో అసోసియేషన్స్ వాళ్ళకు పిలిచి, లారీ అసోసియేషన్ వాళ్ళకి పిలిచి, అందరూ స్టూడెంట్స్కు పిలిచి ఈ లాంచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ దట్ ఒక స్టూడెంట్ కూడా ఇంతకుముందు మెన్షన్ చేశారు, ఇప్పుడు స్కూల్ కరికులంలో కూడా 7th స్టాండర్డ్లో కానీ 8th స్టాండర్డ్లో కానీ అట్లానే ట్రాఫిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ వచ్చినాయి. బికాజ్ మనము వేరే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పబ్లిక్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ డీడీ చెక్ చేయాలి, మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ లైసెన్స్ అన్నీ సరిగా ఇవ్వాలి, డ్రైవింగ్ టెస్ట్ సరిగా కండక్ట్ చేయాలి. బట్ మన బాధ్యత ఏంటి? పబ్లిక్ బాధ్యత ఏంటి? రూల్స్ పాటించాలా లేదా? షుడ్ వి ఫాలో ద రూల్స్ ఆర్ నాట్? yes or no? yes or no? ఈ ప్రోగ్రామ్ మన కోసం కండక్ట్ చేస్తున్నాము, మేము మీకోసం కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్ ఇంపార్టెంట్ ఉంది. వన్ గర్ల్ ఫ్రమ్ కృష్ణవేణి పబ్లిక్ స్కూల్, షీ సెడ్, let us make our country the safest country in the world. సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ ఉంది. సేఫెస్ట్ కంట్రీ ఎలా చేస్తాము? ఓకే, ఎవ్రీబడి వాంట్స్, ప్రతి ఒక్కరికి వెహికల్ కావాలి.